జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. అనంత భక్తి ఛానల్కు స్వాగతం. ఆ దత్తాత్రేయుని కృపా కటాక్షములు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ గురు జగతిలోని భక్తి కాండమునందు శుష్క కాష్ట సంజీవనము అనే 40వ అధ్యాయంలోని 2వ భాగాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటి భాగంలో భిల్ల జాతికి చెందినటువంటి శబరుడు రాజకుమారునికి నమస్కరించి, ఒక లింగం దొరికింది, దాన్ని ఎలా పూజించాలో నాకు చెప్పండి, మిమ్మల్నే నేను గురువుగా భావించి మీకు ఎలా చెప్తే అలా ఈ లింగాన్ని కడు భక్తితోటి పూజిస్తాను అని వినయంతో ప్రార్థించాడు. అంతట రాజపుత్రుడు తన దూత అయినటువంటి ఆ శబరుణ్ణి చూసి ఇలా అన్నాడు: ఈ పాషాణ లింగాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళి చక్కగా స్నానం చేసి పవిత్రుడవై ఒక శుభ్రమైన వస్త్రాన్ని కట్టుకొని పత్ర పుష్పాలను సమర్పించి పూజ చేయము. నీ భార్యతో కలిసి మీరిద్దరూ ఈ లింగాన్ని ప్రత్యక్షమైన శివస్వరూపము, ఇదే శివుడు అనేటటువంటి నిశ్చయాత్మకమైన భావంతో మనఃపూర్వకంగా పూజ చేయండి. ఈ శివ పూజ కోసం రకరకాల జాతులకు చెందిన పుష్పాలను తెచ్చి చక్కగా అలంకరించి పూజించండి. ధూప దీపాదులను సమర్పించి ఆయనకు భస్మాన్ని నివేదించండి. అందుకుగాను నీవు ప్రతిదినము శ్మశానంలో ఉండే నూతన చితాభస్మాన్ని తీసుకొని వచ్చి నైవేద్యంగా సమర్పించి మనస్ఫూర్తిగా ఆ ప్రసాదాన్ని స్వీకరించి భక్షించండి. ఇంకను మీరు ఏ ఏ పదార్థాలను భుజించుచుండెదరో వాటన్నింటినీ స్వామికి నైవేద్యంగా సమర్పించండి. వాటినే ప్రసాదంగా మీరు స్వీకరించండి. ఈశ్వర పూజా విధానం ఇలా ఉంటుంది అని ఆ రాజకుమారుడు తన సేవకుడైనటువంటి భిల్ల జాతికి చెందిన శబరుడికి చక్కగా వివరించి చెప్పాడు. ఈ విధంగా ఆ రాజకుమారుడు ఈ శబరునకు గురువు అయ్యాడు. అట్లాగే ఆ శబరుడు తన మనస్సులో రాజకుమారుణ్ణి గురువుగా విశ్వసించాడు. రాజకుమారుని మాటలను విని చాలా సంతోషించి ఆ శబరుడు చాలా ఆనందంగా ఆ లింగాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఈశ్వరుని దయతో ఆ లింగము నాకు లభించింది. ఇది మన పట్ల ప్రసన్నమైనది. ప్రీతితో విషయాన్ని అంతా తన భార్యకు వివరించి చెప్పాడు. అప్పటి నుంచి అతడు గురువు చెప్పినట్లుగా నిశ్చల మనస్కుడై ఆ లింగాన్ని పూజించి చాలా ప్రేమతో, చాలా ప్రీతితో చితాభస్మాన్ని తీసుకొచ్చి నైవేద్యంగా సమర్పిస్తూ ఉండేవాడు. ఈ విధంగా కొంతకాలము ఆ శబరుడు తన భార్యతో కలిసి లింగ పూజను చేస్తున్నాడు. ఒకనాడు ఆ నగరంలో అతనికి చితాభస్మం లభించలేదు. చుట్టుపక్కల గల అనేక గ్రామాలలో కూడా వెతికి చూసినా కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎక్కడ ఏ శ్మశానందు కూడా తాత్కాలికమైన చితాభస్మము అతనికి లభింపలేదు. 7 గ్రామాలను చుట్టి వచ్చి వట్టి చేతులతో ఆ శబరుడు నిరాశతో ఇంటికి తిరిగి వచ్చాడు. అతనిలో చాలా దుఃఖం పెళ్ళుబుకుచుండింది. కడు చింత కలుగుతునింది. స్వామి, మహాదేవ, ఇప్పుడు నేనేమి చేయాలి? నాకు ఈనాడు చితాభస్మం లభించలేదు. లింగ పూజ ఆగిపోయింది. ఎన్ని చోట్ల తిరిగినప్పటికీ నాకు చితాభస్మం దొరకలేదు కదా. గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం చితాభస్మాన్ని నివేదించాలి, లేకపోతే నేటి ఈ శివ పూజ వ్యక్తమైపోతుంది. గురువు ఆజ్ఞను పాటించని వారు నరకంలో పడిపోతారు. వారి పాపాలు ఎప్పటికీ తొలగిపోవు. వారు ఎల్లప్పుడూ దారిద్ర్య బాధలోనే మునిగి ఉంటారు. వారి జీవితము అధోగతి పాలవుతుంది. చక్కగా గురుభక్తిని ఆచరించే వారు ఈ భవాగ్నవము నుండి తరించిపోతారు అని సమస్త వేద పురాణ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి శబరి, వినుము, నేను నా ప్రాణాలను వదిలివేదును. ఇక నేను బతికి ప్రయోజనం లేదు అని భక్త పలికాడు. భక్త మాటలను విని అతని భార్య అయినటువంటి శబరి నవ్వి ఇలా అంది: స్వామి, మీరెందుకు చింతిస్తున్నారు? మీకు లభించని చితాభస్మాన్ని నేను ఇస్తాను. నన్ను ఈ ఇంటిలో పెట్టి అతి శీఘ్రంగా నిప్పు అంటించండి. ఇంటిలో పుష్కలంగా కట్టెలు కూడా ఉన్నాయి. వెంటనే నా శరీరము దహనమైపోతుంది. అట్టి భస్మాన్ని నీవు ఈశ్వరునికి నివేదన చేయము, వ్రతభంగం చేయవద్దు అని చాలా ఆనందంగా చెప్తూ, ఏనాడో ఒకనాడు ఈ దేహం నశించిపోవలసిందే కదా, ఈ కారణంగా ఈశ్వరుని కోసం నా దేహాన్ని నేను సమర్పిస్తాను అని అన్నది. భార్య మాటలను విన్నటువంటి శబరుడు చాలా దుఃఖంతో ఖిన్నుడయ్యాడు. ప్రాణేశ్వరి, నీ ప్రాణాలు నేను ఎలా తీస్తాను? ఇంకనూ నీవు యవ్వనంలోనే ఉన్నావు.
నీ రూపము రతీదేవిలాగా శోభిస్తుంటుంది. నీకింతవరకు సంతానం కూడా కలగలేదు. నీవు సంసార సుఖాన్ని కూడా అనుభవించలేదు. నీ మనస్సు తృప్తి చెందలేదు. నీ తల్లిదండ్రులు మా అమ్మాయిని ప్రాణప్రదంగా రక్షించమని నాకు అప్పగించారు. సూర్యచంద్రుల సాక్షిగా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. ప్రాణరక్షణ చేస్తాను అని ప్రతిజ్ఞ పూని నా ఇంటికి తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను దహనం చేయటం వల్ల నాకు లెక్కకు అందగాని పాపం చుట్టుకుంటుంది. పైగా స్త్రీహత్య మహాపాపం కదా, నేను ఎలా చేస్తాను? నీవు నా ప్రాణేశ్వరివి. చూస్తూ నిన్ను ఎలా చంపగలను? శంకరుడు ఎలా తృప్తి చెందుతాడు? పుణ్యానికి వెళ్ళి పాపం కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. నీ తల్లిదండ్రులు దుఃఖిస్తారు. లోకము నన్ను స్త్రీహంతకుడు అని దూషిస్తుంది. ఈ దేహము కోసమే భక్తితో నేను అనేక వ్రతాలు చేశాను. దాన్ని నా చేతులతో నేను ఎలా దహనం చేస్తాను? నాకు మహాపాపం చుట్టుకుంటుంది అని అన్నాడు. భక్త మాటలను విన్నటువంటి ఆ స్త్రీ ఇలా చెప్పింది, స్వామి, మీకు ఇంతటి జ్ఞానం ఎలా వచ్చింది? ఇంతటి మిథ్యామోహంతో మాట్లాడుతున్నారేంటి? ఈ శరీరము స్వప్నప్రాయమని, గంగ మీద నురుగు వలె ఇది ఎన్నటికీ స్థిరముగా ఉండదని, క్షణంలో నశించిపోతుందని, అట్లాగే ఈ శరీరము కూడా క్షణభంగురమని పెద్దలు చెప్తారు కదా. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదని కూడా అంటారు కదా. కావున నన్ను మీరు వేగగా చూడవద్దు. నా తల్లిదండ్రులు మీకు నన్ను ఎప్పుడైతే దానంగా ఇచ్చారో అప్పుడే నేను మీ అర్ధాంగిని అయ్యాను. ఇక మనకు భేదం ఏది ఎక్కడ ఉంటుంది? మీ ధర్మమే నా ధర్మము. మనసులో విచారించి చూడుము. నేను నీ దేహమునందలి అర్ధశరీరాన్ని. నన్ను దహనం చేయటం వల్ల దోషం ఎలా వస్తుంది? నేల మీద జన్మించినవన్నీ నశించిపోవాల్సిందే. ఇలా చేయటం వలన నా దేహము సాఫల్యం పొందుతుంది. నేను నేరుగా ఈశ్వరుణ్ణి పొందుతాను. ఇందులో ఎంతమాత్రమూ దోషము లేదు. మీకు ఎంతమాత్రమూ శంకింపవలదు. సందేహాన్ని వదిలి నన్ను దగ్ధం చేసి సంతోషంతో శివపూజని పూర్తి చేయండి. నాకై నేనుగా ప్రీతితో చెప్తున్నాను కదా అని ఆమె అనేక విధాలుగా భక్తులకు నచ్చచెప్పి బ్రతిమలాడింది. భక్త ఎన్ని విధాలుగా వద్దుని నిషేధించినా కూడా ఆమె అతని మాటలను చెవికెక్కనీయకుండా తన దేహాన్ని ఈశ్వరార్పణ చేసింది. మీరెంత మాత్రమో సంశయింపవలదు. భక్తకు ధైర్యాన్ని చెప్పి వెంటనే తమ గృహమునందు ప్రవేశించి ద్వారాన్ని బిగించుకొని, స్వామి, ఇక ఇప్పుడు ఇంటికి నిప్పంటించండి అని పలికింది. అతడును ధైర్యంతో పరమేశ్వరుని స్మరిస్తూ గృహానికి నిప్పు అంటించాడు. వెంటనే అగ్ని జ్వాలలు భయంకరంగా పైకి వచ్చి క్షణకాలంలో గృహముతో సహా అతని భార్య కూడా దగ్ధమైపోయింది. అంతటా ఆ శబరుడు తన భార్య యొక్క చితాభస్మాన్ని తీసుకొని నిశ్చలమైన భక్తిభావంతో శివపూజ చేశాడు. శివపూజ పూర్తి అయినందులకు చాలా ఆనందంగా భక్తిభావంతో పారవస్యం చెంది మహదానందలో మునిగిపోయిన అతనికి తన భార్య దగ్ధమైపోయింది అన్న సంగతి కూడా గుర్తులేదు. నిత్యము పూజ పూర్తి చేసిన పిమ్మట ప్రసాదాన్ని స్వీకరించుటకై తన భార్యను పిలవటం అలవాటు. అదేవిధంగా ఆనాడు కూడా శబరి పూజ పూర్తి అయినది, ప్రసాదం స్వీకరించుటకు తొందరగా రమ్ము అని పిలిచిన. అందుకు కృపాసాగరుడైన భోళాశంకరుడు చాలా ప్రసన్నుడు అయ్యాడు. భక్త పిలుపును అందుకని అతని భార్య ఈశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల మామూలు రూపంతో ఎప్పట్లాగే వచ్చి ప్రసాదాన్ని స్వీకరించి మళ్ళీ ఇంటిలోకి వెళ్ళిపోయింది. ఏదో గుర్తుకొచ్చి శబరుడు వెనక్కకు మరలి చూచి ఆశ్చర్యపడి, అయ్యో, భార్యతో పాటుగా దగ్ధమనొచ్చిన ఇల్లు ఎప్పట్లాగే ఉన్నదేమిటి అని దిగ్భ్రాంతికి లోనయ్యాడు. వెంటనే భార్యని పిలిచి, నీతో పాటుగా ఇంటిని కూడా నేను నిప్పంటి కాల్చివేశాను కదా, మళ్ళీ నువ్వు ఎలా వచ్చావు అని చాలా ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. అప్పుడు తన భక్తతో ఆ శబరి ఇలా చెప్పింది, ప్రాణనాథ, మీకు నిప్పు అంటించుట వరకే నాకు గుర్తుంది. ఆ సమయంలో నాకు గాఢ నిద్ర పట్టింది. తర్వాత ఏం జరిగిందో నాకు ఎంతమాత్రమో తెలియదు. మీ పిలుపును విని మళ్ళీ నేను లేచి వచ్చాను అని చెప్పింది. ఓహో, ఇది కేవలము పరమేశ్వరుని యొక్క పరీక్షయే. ఆహా, మన పట్ల శంకరుడు ప్రసన్నుడు అయ్యాడు కదా అని భక్తిభావంతో పరవశత్వంతో ఆ శబర దంపతుల ముందు సాక్షాత్తు కైలాసనాథుడు నిజస్వరూపంతో సాక్షాత్కరించి వారికి ఎదురుగుండా నిల్చున్నాడు. ఎంతమాత్రమో ఆలస్యం చేయకుండా తుటిలో ఎగిరి గంతేసి ఆ భార్యాభక్తులు ఇద్దరు పరమేశ్వరుని దివ్య చరణారవిందాలను పట్టుకొని సాష్టాంగ వందనం చేశారు. మళ్ళీ ఎక్కడ చేజారిపోతుందో అని భయంతో గట్టిగా వారి పాదపద్మాలను పట్టుకున్నారు. వారి మూఢభక్తికి ప్రసన్నుడైన పరమేశ్వరుడు, నాయన భక్తాగ్ని,
ఏదైనా వరము కోరుకొనుము అని పలికాడు. కానీ ఆ శబరి నోటి వెంట ఒక్క పలుకైనను రాలేదు. ఆనందంతో ఒక్క పలుకు కూడా రాలేదు. ఇంతలో ఈశ్వరుడే వారితో ఇలా అన్నాడు: నేను మీ భక్తిని పరీక్షించుట కొరకే అలా చేశాను. ఇదంతా కూడా నా కల్పనయే తప్ప ఇంకొకటి కాదు. మీ భక్తికి నేను పరవశించిపోయాను. మీ దంపతులలో ఒకరిని మించి ఇంకొకరు భక్తిని గురించి చెప్పుటకు మాటలు రావటం లేదు. కాబట్టి ఈ లోకమునందు సమస్త సుఖాలను అనుభవించి గొప్ప రాజ్యాన్ని పొంది తర్వాత కల్పకోటి సంవత్సరాలు మీరు కైలాసవాసం చేయుదురుగాక అని వారికి వరాన్ని అనుగ్రహించి అదృశ్యుడయ్యాడు. ఋషీశ్వరులారా, గురు చరణములందు ఎవరికి దృఢమైన విశ్వాసం ఉంటుందో వారు తప్పక సత్ఫలితాలను పొందుతారు. సూతుల వారు సౌనకాది ఋషీశ్వరులకు ఈ విధంగా చెప్పారు అని తన శిష్యులకు గురుమూర్తి చెప్పాడు. మళ్ళీ అన్నాడు: చూడుడు, ఆ బ్రాహ్మణుడు త్రికరణ శుద్ధిగా దృఢ విశ్వాసంతో ఎండుకట్టెను సేవించుచున్నాడు. అతని భావాన్ని అనుసరించి ఫలము లభించును. ఇది ముమ్మాటికి నిజము అని గురునాథుడు పలికాడు. మరునాడు దయోపయోధియైనటువంటి శ్రీ గురునాథుడు తాము కూడా అనుష్ఠానం చేయు నిమిత్తంగా సంగమ స్థానానికి వెళ్ళాడు. అక్కడ ఎండుకట్టెను సేవిస్తున్నటువంటి బ్రాహ్మణుణ్ణి, అతని అంతఃకరణాన్ని పరిశీలించి చూచాడు. వారి మనస్సు అత్యంత ప్రసన్నం అయింది. వెంటనే ఆ బ్రాహ్మణుని సమీపించి అతని దృఢమైన నిష్టకు, అతని శుద్ధమైన మనోభావానికి చాలా ప్రసన్నులై తన చేతిలోని కమండలంలో గల ఉదకాన్ని ఎత్తి ఆ బ్రాహ్మణుడు నాటిన ఎండుకట్టె మీదుగా పోక్షించాడు. అంతే, క్షణంలో ఎండిపోయిన ఆ మేడి కట్టె చిగురించి వెంటనే పెరిగి పెద్దదై ఔదంబర వృక్ష రాజమై విరాజిలుచు అందరి కనుల ముందు కనపడింది. చింతామణి స్పర్శతో ఇనుము బంగారంగా మారినట్లుగా శ్రీగురునాథుల దివ్యమైన కమండలంలోని అమృత జలాన్ని స్పర్శించిన వెంటనే ఎండుకట్టె వృక్షం అయింది. ఏ క్షణంలో ఆ ఎండుకట్టె ఔదంబర వృక్షంగా రూపుదాల్చిందో అప్పుడే తక్షణమే ఆ బ్రాహ్మణుని కుష్ఠరోగము నయమైపోయింది. అతని దేహము దివ్యదేహంగా మారి బంగారు వర్ణంతో మెరుస్తోంది. అందులోకి నరహరి అను ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషంతో గురుమూర్తి యొక్క కృపా ప్రభావములకు తన్మయుడై శ్రీ గురుచరణ సరోజాలకు సాష్టాంగ వందనం చేశాడు. తర్వాత లేచి నిలబడి సభక్తికంగా చేతులు జోడించి ఈ విధంగా మహాస్తోత్రం చేశాడు: శ్రీ గురుమూర్తి, కోటి చంద్రుల సమమైన కాంతిపుంజంతో వెలుగొందుచుందువు. కరుణాసముద్రుడవు, భక్తవత్సలుడవు, అత్తి నందనుడవు. అత్తి అనసూయలతో మయా అహం దత్తః, నన్ను నేను సమర్పించుకుంటున్నాను అని పలికి వారికి దత్తకుమారుడు అయ్యావు. నల్ల కలువల వలె స్వైగాన్ని చిందించే కన్నులు కలవాడు. దేవతల సమూహంతో గంధ పుష్ప అక్షతాదులచే పూజింపబడి వారిచే వందనములందు అందుకొనుచున్నావు. అట్టి నరసింహ సరస్వతి స్వామి, నేను నీకు వందనములు అర్పించెదను. నన్ను రక్షింపము. మాయాపాసములు అనేటువంటి చిమ్మ చీకట్లను పారద్రోలునట్టి భాస్కరమూర్తివి. విశాలములైన లోకములను ఏలేటటువంటి దొరవు. నిన్ను సేవించే భక్తజన బృందానికి కోరిన వరాన్ని ప్రసాదిస్తావు. అట్టి నీకు మాటిమాటికి ప్రణామం చేస్తున్నాను. శ్రీ నృసింహ సరస్వతి స్వామి, నన్ను సంసార భయం నుంచి కాపాడు. నీకు నతులర్పించెదను. స్వామి నరసింహ సరస్వతి, బాగుగా బలిసి పిచ్చెక్కిన మదపు ఏనుగ వంటి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటటువంటి 6 శత్రువులు నా చిత్తంలో నిలిచి నన్ను చిత్తు చేయుచున్న నాటి మదమును అణగదొక్కున్నటువంటి అంకుశం వంటి వాడవు. ఉపనిషత్తులు అందించే తత్వజ్ఞానాన్ని ప్రకాశింపచేయు ఆత్మస్వరూపుడవైన దత్తాత్రేయుడవు. శ్రియా వల్లభుడవు నీవే. ప్రాణికోటికి సృష్టికర్తవైన ఉత్తమ అవతార స్వరూపుడవు. భక్త వత్సలుడవు నీవే. అట్టి నీకు అనేక వందనములు సమర్పించదను. నన్ను రక్షింపు. ఆకాశము, జలము, వాయువు, తేజస్సు, భూమి అను పంచభూతములను సృష్టించిన ఈశ్వరుడవు నీవే. కామ క్రోధ మోహ రహితుడవు. సూర్యచంద్రులనే నేత్రములుగా కలిగి ఉన్నవాడవు. భక్తుల కోరికలను బట్టి కామధేను వంటి వాడవు. శ్రీ గురుదేవ నరసింహ సరస్వతి స్వామి, నీకు అనేక ప్రణామాలు చేస్తున్నాను. నన్ను భవభయం నుండి కాపాడు. స్వామి, తెల్ల తామర రేకుల వంటి విశాలములైన కన్నులు కలవాడవు. నీవు ధరించిన కర్ణ కుండలములు నిండు జాబిల్లి వలె చల్లని కాంతులతో తలుకులు ఈనుచుండెను. చండ ప్రచండములైన మా పాపాలను ఖండించి వేటుకై దండధారివై వెలుగొందుచున్నావు. శ్రీ గురుదేవ,
భక్తులాకారముగా శోభిల్లుడు జటాజూటమును ధరించి ఉన్నావు. నీ ముఖబింబము సూర్యబింబం వలె తేజగిల్లుచుండెను. శ్రీ నృసింహ సరస్వతి స్వామి, నన్ను కాపాడము, నీకు వందనములు. ఎవరి పాదములను సమస్త వేదశాస్త్రములు స్థిరించుచుండునో అట్టి ఆదిమూర్తివి నీవే సుమా. శ్రీగురోత్తమ, నాదబిందు కళాతీతమగు నిరాకారుడవు. కల్పసూత్రములతో కూడిన వేదాంగములు నీ చరణ సరోజములు అనే సేవించుచుండును. నిరంతరము నిన్ను సేవించు నిజ భక్త బృందములకు కోరిన వరాలను ప్రసాదిస్తావు. భక్త వరదలు అయినటువంటి శ్రీ నృసింహ సరస్వతీశ, నీకు మాటిమాటికి నమస్కరించదను, నన్ను రక్షింపుము. అష్టాంగ యోగ సంపన్నుడవు, నిత్యతృప్తుడవు, జ్ఞాన సాగరుడవు, కృష్ణావేణి అను పంచగంగల సంగమ స్థానమునందు నివసించుచుండెదవు. నిన్ను సేవించు వారిని భక్తికి సంప్రీతుడవై వారి కష్టాలను దైన్యాలను దూరం చేస్తావు. కాదు లేదు అనకుండా భక్తుల మనోరథాలను ఈడేగిస్తుంటావు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి, నన్ను రక్షింపుము, నీకు నమస్కరిస్తున్నాను. నరసింహ సరస్వతి అను నీ పావనమైన నామంలో ఉన్న అష్టాక్షరాలకు అష్టవిధ ముత్యముల వంటి శ్లోకములతో కూడిన హారమును గంగాధర పుత్రుడు సరస్వతి అనువాడు అల్లిక చేసి సమర్పించెను. ఎవరైతే దీన్ని నిత్యము ప్రేమతో పఠించి దైవస్వరూపుడైనటువంటి శ్రీ గురుమూర్తిని సంతుష్టపరచదరో అట్టి వారి పట్ల సంప్రీతుడైన పరమాత్ముడు వారికి జ్ఞానమును, పుత్ర పౌత్రాదులను, సకల సంపదను ప్రసాదించి ఆనందపరచు. శ్రీ నరసింహ సరస్వతి స్వామివారి అష్టకానికి ఎవరు పఠిస్తారో వారికి భయంకరమైన సంసార సాగరం నుంచి సులభంగా దాటిపోవటకు ఇది చక్కని సాధనంగా సహకరిస్తుంది. అంతేకాకుండా మాటిమాటికి దీన్ని జపించు వారికి ఆత్మజ్ఞానము, సుదీర్ఘమైన ఆయుష్యము, ఆరోగ్యము, ఐశ్వర్యము, వీటితో పాటు చతుర్విధ పురుషార్థ ఫలాలు కూడా లభిస్తుంది. శ్రీగురుమూర్తి కృపా ప్రభావానికి పరవశించిపోయిన నరహరి అను ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా స్తోత్రం చేసి పదే పదే నమస్కరించాడు. అంతటా శ్రీ స్వామివారు అతని స్తోత్రాన్ని విని చాలా ప్రీతి చెంది అతని పట్ల మిక్కిలి ప్రసన్నుడై ఇలా అన్నాడు: నాయన, నీవు జ్ఞానరాశివి కమ్ము అని ఆశీర్వదించాడు. అక్కడ చేరిన వారందరూ కూడా ఆశ్చర్యపోయి నోట మాటలు పెగలక శ్రీగురునాథుని పాదపద్మాలకు నమస్కరించి భక్తిభావంతో అనేక విధాలుగా ఆయన్ని స్తుతించారు. అనంతరము తన శిష్యులందరితో కలిసి ఇతర బ్రాహ్మణులను వెంట పెట్టుకుని శ్రీగురునాథులు తమ నివాస ప్రదేశమైన మఠానికి వెళ్ళారు. దారిలో గాణగాపుర గ్రామానికి చెందిన స్త్రీలు, పురుషులు శ్రీగురు మహిమకు ముగ్ధులై మహదానందాన్ని అనుభవిస్తూ ఆరతి పల్లాలు సిద్ధం చేసుకుని వీధిలో నిలబడి దారి పొడవున శ్రీగురునాథునకు మంగళహారతులు ఇస్తూ జయ జయధ్వానాలు పలుకుతూ వారి వెంట మఠానికి వెళ్ళారు. మఠంకి చేరిన తర్వాత ఆ రోజున అందరికీ గొప్ప సమారాధన జరిగింది. మఠంలోనికి ప్రవేశించిన అనంతరం నరహరి అనేటటువంటి ఆ బ్రాహ్మణుడు గురుమూర్తిని ఉన్నతాసనంలో కూర్చుండచేసి షోడశ ఉపచారాలతో అత్యంత భక్తిభావంతో పూజించాడు. తరువాత బ్రాహ్మణులందరికీ అఖండ సమారాధనం చేశాడు. గురుమూర్తి అతని అఖండమైన గురుభక్తికి చాలా సంతోషపడి అతన్ని తన శిష్యులందరిలో ముఖ్యునిగా స్వీకరించాడు. ఆ దినము మొదలుకొని నరహరి అని పేరు కలిగినటువంటి అతనికి యోగీశ్వరుడు అని స్వయంగా గురునాథుడే నామకరణం చేశాడు. అనంతరము ఆ విప్రుని ఎడల అనుగ్రహపూర్వకమైన కృపాదృష్టిని ప్రసరింపచేస్తూ, నాయన, నీవు పుత్ర పుత్రికా సంతానముతో, అఖండమైన ధన సంపదతో, గోధనముతో సమస్త సుఖ సౌఖ్యాలను అనుభవిస్తావు. శిష్యులందరిలోనూ నీవే మాకు గొప్ప భక్తుడవు. నీ వంశంలోని వారందరూ వేదశాస్త్ర సంపన్నులు అవుతారు. ఇక నీవు ఏమాత్రము చింతించవలదు. వెంటనే నీవు వెళ్ళి నీ కుటుంబాన్ని తీసుకొని గాణగాపురానికి వచ్చి ఇక్కడే నివసించుము. అనంతరము నీకు 3 పుత్రులు కలుగుతారు. అందులో ఒకడు యోగి అనే పేరుతో చాలా ప్రఖ్యాతి చెందుతాడు. అతడు నన్నెంతగానో సేవిస్తాడు. మీ వంశానికి చెందిన వారందరూ మా భక్తులుగా కీర్తి పొందుతారు అని ఆ బ్రాహ్మణునకు విద్యాసరస్వతి మంత్రాన్ని ఉపదేశించి ఆశీర్వదించాడు. నామధారక శ్రీగురునాథుడు చెప్పినట్లుగానే యోగేశ్వరుడు అనేటువంటి ఆ పేరు పెట్టబడిన ఆ బ్రాహ్మణుని జీవితము చక్కగా సాగిపోయింది అని సిద్ధముని చెప్పి ఈ కథకు స్వస్తి పలికాడు. అనంతరము సరస్వతి గంగాధరుడు ఇలా అంటున్నాడు: అద్భుతమైన ఈ గురు కథను ఎవరు శ్రద్ధగా వింటారో, ఎవరు శ్రద్ధగా పఠిస్తారో వారికి సమస్త వ్యాధులు నివారణం అవుతుంది.
వారు సకల సౌఖ్యాలను అనుభవిస్తారు. సంసార సాగరపు ఆవలి తీరానికి చేరటానికి ఈ కథను నిశ్చలమైన మనస్సుతో వినవలయను అని చెప్పిన సరస్వతీ గంగాధరుడు గ్రంథ రూపంలో శ్రీ గురు చరిత్రను మనకి ప్రసాదించారు. ఇంతటితో శ్రీ గురు చరిత్రలోని భక్తికాండమునందు శుష్క కాష్ట సంజీవనము అనే 40వ అధ్యాయం సమాప్తం. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీ గురుచరణ విందార్పితమస్తు. స్వస్తి.